నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓకే, తప్పనిసరిగా. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీన ముప్మస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, ఇలా ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? పెళ్ళికి మరి తొందరగా సిద్ధమైపోయి ఉన్నారు అనే వాళ్ళని తీసుకొచ్చామ్మా. సరే, ఈ కనీసం నిశ్చితార్థం అన్నా ఈ నెలలో చేసేసుకోవాలి, మళ్ళీ మంచి రోజులు అయిపోతున్నాయి కాబట్టి అనే ఆతృత అయితే అందరిలోనే కనిపిస్తోంది. చాలా వరకు నిశ్చితార్థాలు కూడా అయ్యాయి, ఇంకా పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. ఇంకా నిన్న మొన్న అయితే అసలు ఖాళీయే లేకుండా ఉంది. అది ఓకే. అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు, దొరకట్లేదు అంటున్నారు. మీ దగ్గర ఉన్నారా? అమ్మాయిలు ఉన్నారమ్మా. అమ్మాయిలు ఎందుకు లేరు? అన్ని వర్ణాల్లోనే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి సమాంతరమైనటువంటి విధానాలు మరి కలవాలి కదా. జాతకాలు కలవాలి, ప్లస్ ఆస్తులు కలవాలి, వాళ్ళ స్టేటస్లు కలవాలి. తర్వాత చూస్తే కొంతమంది ఏమండి అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నారు, ఆ రకంగా ఉంటేనే మాకు బాగుంటుందండి, సంఘంలో మేము పలానా అంటూ ఉంటారు. అవన్నీ కలవాలి కదరా. దాన్ని బట్టి సంబంధాలు కూడా ఫిక్స్ అవుతూ ఉంటాయి. ఓకేమా, ముందైతే అమ్మాయిల సంబంధాలు చూద్దాం. అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు కాబట్టి అందరూ అసలు అంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒకసారి వినిపిద్దాం మనం. తప్పనిసరిగా. సరే, ఆర్యవయస్స క్యాస్టు 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసింది పాప, 19 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, చార్టర్ అకౌంటెంట్ ఎంఐ, బెంగళూరులో పనిచేస్తుంది, 13 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 30 సంవత్సరాల పాప, ఎంబీబీఎస్ పీజీ చేస్తుంది, ఈ పిల్లకి తగినటువంటి పీజీ చేసిన వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, ఈఎంఐ కూడా స్టెప్స్కి ప్రిపేర్ అవుతుంది, కంప్లీటెడ్ చేసింది స్టెప్స్. అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి యూఎస్లో ఉన్న వాళ్ళు, వెలమ క్యాస్ట్ వాళ్ళు అబ్బాయిలు డాక్టర్లు అయితే వెంటనే సంప్రదించవచ్చు. ఆర్యవయస్స క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ ఈఎంఐ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసింది ఎంఐ, యూఎస్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 100K వరకు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఆస్ట్రేలియాలో ఉంది పాప, 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, గూగుల్లో పనిచేస్తుంది పాప, హైదరాబాద్లోనే, 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు. మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లైవ్లో మాట్లాడతాం అనుకుంటే కనుక లైవ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అని అనుకుంటే కనుక వ్యక్తిగత నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కైనా సరే మీరు కాల్ చేసి వ్యక్తిగతంగా కూడా ఒకసారి కలిసి మాట్లాడితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిటీగా ఇస్తూ ఉంటారు. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ మధ్యకాలంలో మొదటి వివాహం కాకుండా రెండో వివాహాలు ఎక్కువైపోయినాయి. అది ఏ కారణం చేతైనా సరే గతంలో రెండో వివాహం అంటే రేరు, ఎక్కడో కానీ ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు, మొదటి వివాహం కంటే కూడా రెండో వివాహానికి సంబంధించి ఎక్కువగా ఉంటున్నాయి. ఇదేంటి కారణాలు అంటారు? జాతక దోషాలు అంటారా? ఏం జరుగుతుంది అసలు? కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇదివరకు ఏదో ఎక్కడో ఎప్పుడో వినేవాళ్ళం అరుదుగా.
ఇప్పుడు ఇంటింటికి పొయ్యి ఉన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అందువల్ల రెండో వివాహానికి కారణాలు సరైన ఎంక్వైరీలు చేసుకోకపోవటం, తర్వాత ఎవరో చెప్పారు వాళ్ళు మనకి తెలుసు కదా వాళ్ళు చెప్పారంటే గుడ్డిగా నమ్మడం, 2. 3 ఏమిటంటే కనుక ఎంక్వైరీయే కాకుండా పిల్లాడి ప్లేసిప్పులు కూడా చూడకుండా కళ్ళు మూసుకొని మా అబ్బాయి ఇంత ప్యాకేజీలో ఉన్నాడంటే ఇచ్చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. అది కూడా ఒక కారణం. నా పెళ్ళైపోయిన తర్వాత అబ్బాయి ఏం చేయకుండా ఒకప్పుడు చేసేవాడిని ఇంట్లో కూర్చుంటే అమ్మాయి ఏం చేస్తుంది డైవర్స్ తీసుకోకుండా, అలాంటి పరిస్థితుల వాళ్ళు కూడా మన దాకా వస్తూ ఉంటారు. రకరకాలమ్మా. అది ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక లేని ఆస్తులు ఉన్నాయని చెప్పడం, ఆ తదుపరి అవన్నీ లేకపోవడం, ప్లస్ వీళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం, అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే అనుమానించడం, ఇలా రకరకాలు. అదేవిధంగా అబ్బాయిల వైపు కూడా చూసినట్లయితే అబ్బాయిల్లో కూడా ఏంటంటే ఎంత శాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయి ఇరిటేషను, కోపం, నేలకి విసిరేసి వస్తువులు కొట్టడం, ఇలాంటి కోపాలు తాపాలు అమ్మా నాన్న దగ్గర అమ్మాయిలకు చెల్లుతాయి. అత్తారింటి దగ్గర కానీ మొగుడి దగ్గర కానీ చెల్లవు కదా. ఆ ఇరిటేషన్స్ వాటి వల్ల కూడా డైవర్స్లు అయిపోతున్నాయి. అందువల్ల జాగ్రత్తలు ముందే చాలా శాంతంగానే ఉండాలి. ఎందుకంటే 2 విభిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చారు అని విద్యాబుద్ధులు ఎలా అయితే నేర్పించామో అలాగే వివాహం తర్వాత వైవాహిక జీవితం గురించి చెప్పకపోవటం మన పెద్దల తప్పే అవుతుంది. అందుకని చెప్పి పెళ్లి చేయాలి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, 200K వస్తుంది, 150 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా ఐఐటీ చేశాడు, హైదరాబాద్లోనే 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 40 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి హైదరాబాద్లోనే నెలకి 2 లక్షలు వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ MBA, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, యుఎస్ సిటిజన్. ఈ అమ్మాయి 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. డాక్టర్స్ని చూస్తున్నారు వీళ్ళు. ఎవరైనా MBBS చేసి అక్కడికి వెళ్ళడానికి ఇష్టమైన వాళ్ళు కూడా వాళ్ళు సిటిజన్స్ కాబట్టి తీసుకెళ్ళిపోతారు. ఆ విషయంలో కూడా మీరు సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD, డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, MHS యుఎస్లో 120Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MBA, ఈ అమ్మాయి 15 లక్షల జీతంలో ఉంది, 3 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ MHS యుఎస్లో ఉంది, ఈ అమ్మాయికి ఆస్ట్రేలియాలో ఉంది, 100K వస్తుంది, PR ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంటు, ఈ అమ్మాయి మేనేజర్గా పనిచేస్తుంది, ఈ అమ్మాయి కూడా 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866034439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి, బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఓకే, కానీ అలాంటి వారైనా సరే మినిమం డిగ్రీ చదువు ఉండాలని సరే చెప్తున్నారు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా సరే జాతకంలో దోషాలు ఉన్నాయి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక వాటికి సంబంధించి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, చాలామంది జాతక పరిశీలన సరిగ్గా చేయించకుండా ఏదో వాళ్ళు పుట్టిన తేదీలు అవన్నీ వదిలేసి
ఏది కలుస్తుందో అది మాత్రమే తీసుకుని వివాహం జరిపించేస్తూ ఉంటారు. సో అలా జరిపించడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? తర్వాత దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయమ్మా. గొడవలు వచ్చిన తర్వాత అయ్యో అనుకుంటారు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు తప్పులు చెప్పారు మాకు, మేము అయ్యో చూసుకున్నామండి, అయినప్పటికీ కూడా కలిసాయని చెప్పారండి అని సాధ్యమైనంత వరకు జ్యోతిష్యుల మీదే నింద వేస్తారు. కానీ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎలా చెప్తారంటే, ఇప్పుడు మా అబ్బాయి చిన్నోడు మా అమ్మాయి చిన్నది అనే ఏదో చిన్న ఆలోచన ఉంటుంది. అది తల్లిదండ్రుల్లో వాళ్ళకి ఉండటంలో తప్పలేదు. స్కూల్లో జాయిన్ చేసిన డేటు అవసరార్థం కాస్తంత తగ్గించి చేస్తూ ఉంటారు కదా, అది చెప్తారు. అది చెప్పి దాని ప్రకారం జాతకం చూస్తే మీకు ఎట్లా సూట్ అవుతుంది? అవ్వదు కదా. టైం ఏమో పుట్టిన టైం చెప్పేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చక్కగా స్కూల్లో జాయిన్ చేసిన టైం వాళ్ళకి చెప్పాం కదా దొరికిపోతామని అలా చేసిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. దానివల్ల కూడా వివాహం తర్వాత ఆందోళనలు రావడానికి, విడిపోవడానికి ప్రారంభం అంతా అనుభవించాల్సిందే కదా ఈ లోకంలో. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనేమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే అమ్మా, బ్రాహ్మణ్ క్యాస్ట్లో 31 సంవత్సరాల బాబు, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి ఎంటెక్ చదువుకున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. జాబ్ చేసే అమ్మాయి అయితే ఓకే అంటున్నారు, శాఖ పట్టింపు లేదు. మీ ఎవరైనా బ్రాహ్మణ్స్లో అమ్మాయి ఉన్నవాళ్ళు మాకు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్. ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంబీఏ. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్. తర్వాత ఇతను ఈ అబ్బాయి ఏమో ముంబైలో పనిచేస్తున్నాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ ఆఫ్. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, గవర్నమెంట్ జాబు, ₹1,00,000 శాలరీ. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 31 సంవత్సరం, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, దుబాయ్లో ఉన్నాడు ఇతను. తర్వాత ఏమిటంటే కనుక వెల్ ఆఫ్, ఒక 50 కోట్లు ఉంటుంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు. పిల్లాడు. 210K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి సంబంధాలు అయితే చాలా ఉంటున్నాయి. ఎంచుకోవడంలోనే లేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మంచి రోజులు కాబట్టి కొంచెం స్పీడప్ అవ్వండి, వెంటనే సంబంధాలు కుదురుతాయి. బ్రాహ్మణ్లో 25 సంవత్సరాల పాప, ఎంటెక్ చేసింది పాప, 5'4" హైటు, 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఎంబీఏ చేసింది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 11 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 30 లక్షల ప్యాకేజీలో ఉంది. 5'6" హైటు. ఈఎంఐ కూడా ఎంటెక్ చదువుకుంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది. ఓన్లీ డాటరు, వెల్ ఆఫ్ వీళ్ళు కూడాని. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, బీటెక్, ఎంబీఏ, 25 లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లో. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది పాప, 150K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు చూస్తున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే మీకు కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. వ్యక్తిగతంగా కలుస్తాం, మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కన్నా సరే మీరు కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడితే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే క్లారిఫై చేస్తూ ఉంటారు.
ఓకేనమ్మా, చాలా మంది కులాంతర వివాహానికి జరిపించమంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? లేదంటే వారి ఇష్టపూర్వకంగా ఇప్పటివరకు చేసిన వివాహాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన కులాంతర వివాహాలు బాగానే ఉన్నాయి. కొన్ని కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు కూడా వాళ్ళకి ఏమిటంటే కనుక అమ్మాయిలు సవ్యంగా మనకి వీళ్ళకి కావాల్సిన విధంగా దొరకపోవడం వల్ల వేరే కులం అన్నా చూస్తామండి, ఎన్ని ఓసీ ఎన్ని బీసీ అంటూ ఉంటారు. అలా కూడా చూసి మనం చేస్తున్నాము. అలా కూడా బాగున్నారు పిల్లలు. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ కులాంతర వివాహాల్లో కూడా ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ చూసుకోవడం, ఆ తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవడం, ఆ తదుపరి నిర్ణయాలు తీసుకోమని చెప్తాను. అంతేగాని అర్జెంటుగా 1 వీక్లో 4 రోజుల్లో పెళ్లి చేసేద్దాం అనే తాపత్రయం పడొద్దని చెప్తాను. కొన్ని రోజులు కూడా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుని మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ముందుకు వెళ్ళమంటాను. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత, అందుకని చెప్తూ ఉంటాను. అలాగే రెండో పెళ్ళిలో కూడా కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఉన్నారు. అలా కూడా జరుగుతున్నాయమ్మా. ఓకే అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సెకండ్ మ్యాచ్ అన్నాను కదా, సెకండ్ మ్యాచ్ చెప్పేస్తాను. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి 35 సంవత్సరాలు 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. 250K వస్తుంది. 30 నుంచి 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్టు కులాంతర వివాహం చూస్తారు. రెండో పెళ్ళి 37 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 1.5 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి ఆస్తులు ఉన్నాయి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి 32 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ రెండో పెళ్ళి కులాంతర వివాహం చూస్తారు. 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. వెల్లాఫ్, వీళ్ళకి ఒక 20 కోట్ల ఆస్తి ఉంది. అదేవిధంగా టర్నోవర్ చూస్తేనేమో 1 crore ఉంటుంది సంవత్సరానికి అంటున్నారు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ రెండో పెళ్ళి కులాంతర వివాహం చూస్తారు. 36 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో, ఇతను 120Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. 25 లక్షల జీతంలో ఉన్నాడు. అందువల్ల రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా, ఎవరికైతే సంబంధాలు చూస్తున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. లేదు ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి, జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే తెలుసుకోవాలి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు ఎవరైనా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కదా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో ఆ జాతకానికి సంబంధించి దోష నివారణకి సంబంధించి హోమాలు జపాలు చేపిస్తూ ఉంటారు. మీకు ఇష్టమైతే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా హోమం అన్నారు కదా, ఇప్పుడు లక్ష్మీ కుబేర హోమం ఆఖరి శుక్రవారం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం అయిపోయింది. తర్వాత 4వ శుక్రవారం అయిపోయాక 5వ శుక్రవారం నాడు జరుగుతుంది మన ఆధ్వర్యంలోని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఓకే. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఎంటెక్ కూడా చేసింది. 19 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి ఆస్తి 10 కోట్ల ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 1 లక్ష రూపాయల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, MBA చేసి HR మేనేజర్గా ఉంది. 1 లక్ష రూపాయల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 25 సంవత్సరాలు బీటెక్ చదువుకుంది. అమ్మాయి 5'3" హైటు, ఈ అమ్మాయి నెలకి 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 10 లక్షల జీతంలో ఉంది. హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి.
మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది 9 లక్షల జీతంలో ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు. ఈ పాపకి డాక్టర్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయిలు 31 సంవత్సరం 5'8" హైటు యూఎస్లో ఉన్నాడు పిల్లాడు 250K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు 33 సంవత్సరాలు 5'8" హైటు ఎంబీఏ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ అబ్బాయి 22 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు బీటెక్ ఇతను కెనడాలో ఉన్నాడు 100K వస్తుంది. పిఆర్ కూడా ఉంది. కెనడా వెళ్ళడానికి ఇష్టమైన మున్నూరు కాపు అమ్మాయిలు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, చాలామంది జాతక పరిశీలన చేయాలి, జాతకాలు కలవాలి అంటారు. అసలు జాతకంలో ఏమేమి కలిస్తే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉండకుండా ఉంటాయంటారు? అంటే సాధారణంగా ఏంటంటే జాతకంలో నాడీ మైత్రి చూస్తాం. నాడీ మైత్రి తర్వాత ఏంటంటే షష్టాష్టకాలు అవ్వకుండా ఉండేలా చూస్తాము. ఆ తదుపరి ఇంకా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే తారాబలం చంద్రబలం. అంటే మనసులు కలవాలి, తారలు కలవాలి. అవి ఏది అలకలోలమైనా సరే విపత్తారు వచ్చిందనుకోండి రోజు చుట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యక్తారు వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే కనుక వీళ్ళ మాటలు దెబ్బలాట్లు కూడా బయటకు కూడా వినిపిస్తూ ఉంటే బయట వాళ్ళు వచ్చి తగువలు తీర్చాలి. అదే నైదంతారు వచ్చిందనుకోండి ఇక వీళ్ళు కోర్టుకి వెళతారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల తారాబలం చంద్రబలం, గ్రహమైత్రి, నాడీ మైత్రి, యోని పొంతన ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ 8 ఉంటాయి. 8 కూడా కనీసం 18 మార్కులు వస్తే పాస్ అయిపోయారా బాబు అనడానికి కారణం ఇందులో కొన్నన్నా కలవాలి సుమా అని చెప్తూ ఉంటాం. అందరికీ అన్నీ కలుస్తాయంటారా? అందరికీ 36 మార్కులు రావాలని ఏం లేదమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, 36 మార్కులు వస్తే అన్ని పాస్ అయిపోయి డైవర్స్ అలా కాదు. కొన్ని విషయాల్లో అంటే ఇది మార్కులు అనేవి కొంతవరకునే. తదుపరి వాళ్ళకి అసలు ఎలా ఉంది, ఏం దశలు నడుస్తున్నాయి, ఏ గ్రహాలు పాపగ్రహ వీక్షణ ఏమైనా ఉందా, యుతులు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకొని పరిశీలించి. అందుకే పొంతన చేయడం అంటే ఏదో మనకి దీనిలో పుస్తకంలో రూపాయి 10 రూపాయలు పడితే చేసేసి ఓకే 18 పాయింట్లు వచ్చేసాయని రాసి ఇవ్వడం కాదు. డెఫినెట్గా అన్ని చూడాలి. ఆయుర్దాయాల దగ్గర నుంచి పిల్లా పాపల దగ్గర నుంచి డైవర్సుల దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్యన గ్రహ సఖ్యత అలా ఉంది. అన్నీ చూస్తేనే మనము వాళ్ళ జీవితం బాగుంటుంది. అవును. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో అలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో వాటికి సంబంధించి దోష నివారణకు సంబంధించి హోమాలు జపాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు పాప 5'4" హైటు బీటెక్ ఎంటెక్ కూడా చేసింది. ఎంఐ తగినటువంటి వరుడు కావాలి. వెనకాల కూడా 5 కోట్ల ఆస్తి ఉంది. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు ఎంఎస్ యూఎస్లో 140Kలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 5'5" హైటు పిల్ల తగినటువంటి వరుడు కావాలి. వెనకాల కూడా 25 కోట్ల ఆస్తి ఉంది. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు బీటెక్ యూఎస్లో ఉన్నాడు. పిల్లాడు 120Kలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ మీ అబ్బాయి బీటెక్ ఎంబీఏ చేశాడు. 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 34 లక్షల జీతంలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ యూఎస్లో ఇతను 1 crore సంపాదిస్తున్నాడు సంవత్సరానికి.
తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 5-11 హైటు 29 సంవత్సరాలు బీటెక్ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 350K వస్తుంది, గౌడ్స్ క్యాస్ట్లో వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-9 హైటు MBA గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయి, 1,80,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ హైదరాబాద్లోని 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, వెనకాల కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, పెరికా క్యాస్ట్లో వధువు కావాలి. రజకా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు ఈ అబ్బాయి 5-10 హైటు బీటెక్ చదువుకున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకే రైట్, చూస్తారు కదండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.